హాయ్ అండి, మన ఛానల్ చూసేవారు ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చి చికెన్ కర్రీ అండి. ఇంకా అలాగే ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరకాయలు సన్నగా తరిగేసుకొని అయితే నేను ఆయిల్ పెట్టేసుకొని ఏం చేసుకున్నానండి. ఏం చేసుకున్న తర్వాత టమోటా ఎర్రగడ్డ కూడా వేసేసాను కదా, ఇంకా చికెన్ వేసేసాను. దాంట్లో సరిపోయినంత ఉప్పు, పసుపు అలాగే బాగా వేసేసి ఉడకబెట్టేసానండి. కాసేపు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇంకా తర్వాత మసాలాకు సంబంధించి ధనియాలు, లవంగాలు, చెక్క అండి వేయించేసుకున్నాను దోరలుగా. వేయించుకొని అయితే మసాలా అయితే అల్లం తెల్లగడ్డనండి, మసాలా ఎక్కువ వేయను, లైట్గానే వేస్తానండి. ఇంకైతే మిక్సీ పట్టేసేసుకుని పక్కన పెట్టేసుకుని చికెన్ అయితే ఉడిగిపోయిందండి. దాంట్లో ఒక స్పూన్ అయితే కారం వేసేసుకున్నానండి. కారం తక్కువగానే తినాలండి, మళ్ళీ ఎక్కువగా తింటే మసాలా ఘాట్కి ఈ కారానికి తినలేమండి. ఇంకైతే చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి గ్రేవీగా. అస్సలుగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.